సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సోనియా గాంధీ కడుపును పుడితే నేను భావి ప్రధాని, నారా భువనేశ్వరి కడుపును పుడితే భావి ముఖ్యమంత్రి, లేకపోతే విజయమ్మ కడుపును పుడితే ఒక ముఖ్యమంత్రి. ఇది తడుపు డిసైడ్ చేయకూడదు. ఒక సాధారణమైన మహిళ కడుపును పుట్టినా కొని అతను ఎమ్మెల్యే అవ్వాలన్నా, మినిస్టర్ అవ్వాలన్నా, రాష్ట్రంలో అత్యున్నతమైన పదవికి వెళ్ళాలన్నా తన క్వాలిటీస్ ప్రామాణికం కావాలి తప్ప తల్లి కడుపు ప్రామాణికం కాకూడదు. పుట్టుక కాకూడదు. అసలు పుట్టుక అంటే నేను సింబాలిక్ తల్లి కడుపు అని చెప్పారు. అంటే మీరు లాజికల్ గా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా వెటకారంగా ఉంటాయి. చాలా మంది ఈ సూట్ వేసుకున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి సూట్ కావు, ఈ టై కట్టుకున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి సూట్ కావు, ఈయనేందో వచ్చి వ్యవస్థ మారాలి, అది మారాలి, పిల్లలు రావాలి, డబ్బులు కాస్ట్లీ అఫేర్ ఉండకూడదు అని చెప్తున్నాడు అని చెప్పి వెటకారంగా అనుకోవచ్చు. 80 సంవత్సరాల క్రితం సూట్ వేసుకున్న అంబేద్కర్ రాజకీయాలకు సూట్ అయినప్పుడు అబ్సల్యూట్లీ నేను అనేది ఏంటంటే 1924 సంవత్సరంలో అప్పట్లోనే భారతదేశంలో సూట్ వేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ పార్టీ పెట్టి ఒక దేశానికి కేంద్ర మంత్రిగా, మన రాష్ట్రానికి మొదటి కేంద్ర మంత్రిగా పనిచేసి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపగా లేనిది అలాంటి ఆయన ఆలోచన పులిం పుచ్చుకొని ఆయన డ్రెస్ స్టైల్లో ముందుకెళ్ళటం తప్పులేదే. అంటే నేను ఏమంటానంటే ఒక వ్యవస్థని మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఇవన్నిటి గురించి మాట్లాడటంలా, కానీ మార్పు అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి నరసింహరావు గారు. మార్పు ఎలా మొదలవ్వాలి అంటే, నేను ఒక న్యాయమూర్తిగా, ఒక దశాబ్ద కాలం పాటు పనిచేసినటువంటి న్యాయమూర్తిగా అపారమైనటువంటి అనుభవాన్ని నేను గణించానని చెప్పటంలా, కానీ కొన్ని వేల ఇన్సిడెంట్స్ ప్రజలు న్యాయానికి ఎలా దూరం అవుతున్నారు, పోలీసులు ఎలా సఫర్ అవుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు ఎలా సఫర్ అవుతున్నారు, పేదరికంలో ఎలా సఫర్ అవుతున్నారనే అంశాలు చాలా దగ్గరగా చూశాను. ఈ దగ్గరగా చూసినటువంటి అనుభవాలన్నీ నా జీవితానికి పాఠాలుగా మిగిలాయి. సో నేను అందరూ అనుకున్నట్టుగా కేవలం మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడిని కాదు. మీరు నన్ను ఈ రాష్ట్ర ప్రజలు కానీ మీరు కానీ నన్ను బిలీవ్ చేస్తారా? ఎందుకంటే నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒక ఉద్యోగాన్ని వదిలేశాను, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం 175 మంది అభ్యర్థుల్ని ఒక రాజకీయ పార్టీలో నడిపిస్తున్నానికి సిద్ధపడుతున్నా. ఈ రాజకీయ పార్టీలో 175 మందిలో కనీసం 175 మందికి ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 500, 1000, 2000, 5000 ఓట్లు తీసుకురావాలని చెప్తున్నా. ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్లు టార్గెట్ గా పెట్టుకున్నా. 2024 కాతే 29, 29 కాతే 34, 34 కాకపోతే 39 లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నా. కాబట్టి వ్యవస్థలో మార్పు అనివార్యం. ఆ మార్పు ఎవరో ఒకరి ద్వారా నుంచి మొదలవుతుందని నమ్మిన వ్యక్తిని కాబట్టే మీరు చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలాంటి బూర్జువా పార్టీల పాలిటిక్స్లో నుంచి ఏదో ఒక సందర్భంలో మార్పు రావాలని ఆశిస్తున్నాను. కాబట్టి మార్పు అనివార్యమని భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఒక మార్పు అయితే మొదలవుతుంది. శ్రవణ్ ఓకే, శ్రవణ్కి తెలివైనవాడు, శ్రవణ్ నాలెడ్జ్ ఉన్నాడు, శ్రవణ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాడు, ఆ తాపన ఉన్నాడు. శ్రవణ్కి కావాలంటే పదవి ఇస్తాం, కానీ శ్రవణ్ పార్టీ ఏంటి అనే 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 ఆలోచనలో రాజకీయ పార్టీలు. దురదృష్టం అదే నరసింహరావు గారు. ఎంత దురదృష్టం అంటే మీరు ఇది ఇప్పుడు వచ్చింది కాదు నరసింహరావు గారు. ఇప్పుడు మీరు మన పాతకాలంలో మన తెలంగాణలో కూడా మనం చూస్తుంటాం, మన ఆంధ్రాలో కూడా చూస్తుంటాం. ఒక దళిత కాలనీలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని అగ్రవర్ణాలు వాళ్ళ కాలనీలోకి రానివ్వు. అగ్రవర్ణాల్లో ఉన్న ప్రతి ఆసామి దళిత బిడ్డతో, దళితుల పిల్లలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. నువ్వు వాళ్ళ కాలనీలోకి అడుగుపెట్టి వాళ్ళ టచ్ చేయటానికే అర్హత లేని బిడ్డలతో మరి అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోగలుగుతారు? అంటే వీళ్ళు వాడుకోవటానికే పనికొస్తారు, పక్కన కూర్చోడానికి పనికిరారు. చాలా పెయిన్తో చెప్పారు. వెరీ ట్రూ. వాడుకోవడానికి పనికొస్తారు, కానీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి పనికిరారు అన్నటువంటి వాస్తవం సమాజం గమనించాలి. సమాజం గమనిస్తుంది. నేను ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీద, ఒక మంత్రివర్గం మీద 151 సీట్లతోటి అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని నేను వ్యక్తిగతంగా విమర్శించలా, పాలసీస్ని విమర్శించా, ఫైట్ చేశా. కానీ ఇంత ఫైట్ చేసిన శ్రవణ్ కుమార్ ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తుంటే, ఎలక్షన్లో నామినేషన్ వేస్తుంటే, మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ వేస్తుంటే ఒక్క ఛానల్ చూపించలేదు నరసింహరావు గారు. ఒక్క ఆంధ్రప్రభ పేపర్లో జిల్లా ఎడిషన్లో వేశారు నేను ప్రచారం స్టార్ట్ చేసిన రోజున. వాట్ డస్ ఇట్ కాల్డ్? మీ ఎజెండాని మేము సపోర్ట్ చేయం, మా ఎజెండాని సపోర్ట్ చేస్తే మీకు మొదటి పేజీలో. నేను అదే అంటున్నా. అంటే మాతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికి అయితే సరిపోతామా? మాతో పక్కన కూర్చోబెట్టుకొని సంసారం చేసి తాళి కట్టడానికైతే మీ పనికిరామా? అంటే నేను ఈ మాటని ఏ సెన్స్లో చెప్తున్నానంటే,
నేను ఈ 5 సంవత్సరాలు ఫైట్ చేసింది తెలుగుదేశం పార్టీ Advantage తీసుకుంది. అడ్వాంటేజ్ తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేను ఫైట్ చేసినప్పుడు నాకు నా ద్వారా పొందిన అడ్వాంటేజ్ మొత్తం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పుడు సిపిఐ పార్టీ రామకృష్ణ గారు సిపిఎం పార్టీయో సిపిఐ పార్టీయో వీళ్ళు ఎవ్వరు ఫైట్ చేసినా దాని గెయినింగ్ పార్టీ మేజర్ పొలిటికల్ పార్టీగా ఉన్న అపోజిషన్ పార్టీ తెలుగుదేశం. ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్ తెలుగుదేశం. సో సిపిఎం వాళ్ళు ఫైట్ చేసినా, నేను ఫైట్ చేసినా, ఇంకొకరు ఫైట్ చేసినా అడ్వాంటేజ్ తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా మీడియాని క్యారీ చేస్తుంది. ఒకప్పుడు శ్రవణ్ కుమార్ అన్న వేలేస్తే మాస్, మాట్లాడితే మాస్, శ్రవణ్ కుమార్ అడిగేస్తే మాస్ అని మాట్లాడినటువంటి మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, శ్రవణ్ కుమార్ స్వశక్తితోటి నిలబడి నారా లోకేష్ మీద నామినేషన్ ఇస్తే దాన్ని ఒక న్యూస్గా చూపించరా మీరు? అది న్యూస్ కాదా మీకు? కనీసం జిల్లా ఎడిషన్లో చిన్న పేపర్ కూడా, వార్త కూడా రాయలేదు నరసింహ గారు. అంటే నేనేమంటాను అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డిస్క్రిమినేషన్. 100%. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్ ని ఫేస్ చేయడం కోసమే మా దగ్గర మీడియా లేదు కాబట్టి, అంటే మేము మీ అజెండాలో ఫిక్స్ కాలేదు కాబట్టి, మేము మీ అజెండాలో ఫిక్స్ అయినంత వరకేమో ఇంద్రులు చంద్రులమా? మేము ఈ రోజున స్వతంత్రంగా నిలబడి పోటీ చేయాలనుకుంటేనేమో మేము పనికిరామా? మీరు నిజమైన సోషల్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళైతే సోషల్ కాన్సెప్ట్ కోసం కష్టపడిన శ్రవణ్ కుమార్ని అట్లీస్ట్ వార్తగా చూపించండి. నేనేదో నన్ను పెద్ద ఆకాశానికి ఎత్తమని చెప్పటంలా. ప్రమోట్ చేయొద్దు, రిపోర్ట్ చేయండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ప్రమోషన్ వద్దు, రిపోర్ట్ చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకోవటానికి, శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీని కొద్దిగా గొప్ప జనాల్లోకి తీసుకువెళ్ళటానికి ఎవ్వరు ఆహ్వానించరు. నేను ఇంకోటి కూడా చెప్తా, ఆహ్వానించకపోవటమే నాకు కావాలి. ఎందుకు అంటే అవమానాల నుంచే పుట్టేదే నిజమైనటువంటి విజయం.